ప్రైజ్ ది లార్డ్. మార్నింగ్ మన్నా నీ కార్యక్రమానికి మన ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరందరూ బాగున్నారా? దేవుడి కృపను బట్టి మీరందరూ బాగుండాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఎవరెవరైతే ఆధైర్యపడుతున్నారో, మనస్సులో వేదనతో, బాధతో, ఏదో తెలియని కలవరంతో ఉన్నారో, మిమ్మల్ని అందరూ ప్రభు ఈరోజు దర్శించబోతున్నాడు. మీ హృదయంలో కలవరానికి గల కారణాన్ని దేవుడు తీసివేయబోతున్నాడు. 2 అద్భుత కార్యం మీ కుటుంబంలో జరగబోతున్నాయి. మిమ్మల్ని వర్ధల చేసి, పెంపొందింప చేసి, నిన్ను ఆశీర్వదించి లోతుకు ప్రభు నడిపించబోతున్నాడు. త్వరలో దేవునికి అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని చూడబోతున్నాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం మీకా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం. ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేయండి. కథ కొన్ని దినాలుగా మనము అభిషక్తుని యొక్క కార్యాల గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. దావీదును మనము ఎగ్జాంపుల్గా తీసుకొని అనేక విషయాలు ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. నిజంగా మీరు పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన వారైతే మీలో ప్రత్యేకంగా కొన్ని క్రియలు, కొన్ని కార్యాలు ఖచ్చితంగా కనబడతాయి. దాంట్లో ఈరోజు ఒకటి నేను మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. 1 సామెలు గ్రంథం 16వ అధ్యాయం మీరు చదివితే, దావీదు అభిషేకించబడిన తర్వాత దేవుని బిడ్డలారా మరలా తిరిగి తన తండ్రి యొక్క గొర్రెలను కాయటానికి వెళ్ళిపోయినట్టుగా మనకు కనబడుతుంది. 1 సామెలు గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం గమనించండి. దేవుడు ఆయన రాజుగా అభిషేకించబడ్డాడు. ఒక చిన్న పనికి కాదు, చిన్న పని కోసం ఆయన అభిషేకించలేదు, రాజుగా అభిషేకించాడు. 1 సామెలు గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నాం. తర్వాత అభిషేకించబడిన తర్వాత దేవుని బిడ్డలారా ఆయనలో చాలా ప్రత్యేకత ఆయనలో కనపడింది. 1 సామెలు గ్రంథం 16:16లో ఆయన తంబుర వాయించటంలో ఆరితేరిన వాడని, తర్వాత 18వ వచనం చదివితే ఆయన యుద్ధం నేర్పరని, కార్యసిద్ధి గలవాడని, సౌందర్యం గలవాడని, అన్నిటికి పైగా దేవుడు ఆయనతో ఉన్నాడని స్పష్టంగా రాయబడి ఉంది. అభిషేకించబడిన తర్వాత దేవుడు ఒక మనిషితో నివసించడం మొదలు పెడతాడు. కొత్త నిబంధనలు అయితే మనలో ఉంటాడు, మనతో ఉంటాడు, మన పైన ఉంటాడు. అదే దావీదు జీవితంలో కూడా కనపడుతుంది. అయితే ఈ అభిషేకించబడిన దావీదు ఏం చేస్తాడు తెలుసా? మరలా తన తండ్రి యొక్క గొర్రెలను కాయటకు వెళ్ళిపోయాడు. ఇంతటి అభిషేకించబడి ఇంతటి మంచి సుగుణాలు కలిగినప్పటికీ, ఉన్నతమైన అనుభవం కలిగిన వాడు ఉన్నప్పటికీ, నేను రాజుని, నేను అభిషేకించబడ్డాను, నేను రాజుని, ముందైతే నేను అభిషేకించబడలేదు, ఇప్పుడైతే నేను అభిషేకించబడ్డాను, నాలో దేవుని ఆత్మ ఉంది కాబట్టి రాజుగా అభిషేకించబడ్డాను, నేను మున్నట్లాగా గొర్రెల కాయటానికి నేను వెళ్ళను, వేరెవరైనా పంపించమని ఆయన ఏనాడు చెప్పలేదు. అంటే దీనిలో మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఒక మనిషి అభిషేకించబడితే అతనిలో విధేయత కనపడతాయి, వినయత కనపడతాయి, హంబుల్నెస్ కనపడతాయి. తగ్గించుకుంటాడు, తన్ను తాను తగ్గించుకుంటాడు. ఎన్నో మార్లు మన ప్రేక్షకులకు తగ్గింపు గురించి మాట్లాడాను. మరలా ఈ సబ్జెక్ట్ వచ్చింది చూడండి. దేవుని బిడ్డలారా, తగ్గించుకున్న వాడు ఖచ్చితంగా దేవుని కృప పొందినవాడు అవుతాడు. యాకోబు పత్రిక 4:6 అదే అంటున్నాడు, నిన్ను నువ్వే తగ్గించుకో, అప్పుడు దేవునికి తగ్గింపు కలిగిన వాడికి దేవుడు కృపను విస్తరింప చేస్తానని మాట్లాడుతున్నాడు. తర్వాత కీర్తనలో రాయబడి ఉంది, తగ్గింపు గలవాడిని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. తగ్గింపు గలవాడు ఏ పట్టణంలో ఏ దేశంలో ఉన్నాడో ఆ దేశం ఆశ్రయించి పడిపోతాయి. 2వ దినవృత్తాంతం 7:14లో మీరు చూడండి, నేను చెప్పిన ఈ సందేశం ఉందా లేదా అని చూడండి. తగ్గింపు గల వాడి హృదయంలో దేవుడు నివసిస్తాడు. తగ్గింపు గల వాడిని దేవుడే వచ్చి ఆదుకుంటాడు, హత్తుకుంటాడు. ఈరోజు మీరు తగ్గింపు గలవారా లేదా ఒకసారి ఆలోచించండి. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 18:1-4 వచనంలో రాయబడి ఉంది, యేసుప్రభువు వారు తగ్గింపు గలవారే నా రాజ్యానికి
రాజ్యాన్ని స్వతంత్రించగలుగుతారని ప్రభు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, తన్ను తాను తగ్గించుకున్నవాడే పరలోక రాజ్యానికి వారసులు కాగలుగుతాడని అంటున్నాడు. కాబట్టి మనలో మనము తగ్గించుకుంటున్న ఈ అనుభవంలోనికి రావాలి. యెరూషలేములో యేసుప్రభు పుట్టిన స్థలానికి వెళ్తే అక్కడ లోపల ఉన్న ఆ ముఖద్వారం, లోపలికి వెళ్ళే ద్వారం చాలా కిందకు ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ యొక్క మందిరాన్ని కట్టిన బెత్లెహేములో యేసుప్రభు పుట్టిన మందిరాన్ని కట్టిన కాన్స్టెంట్ లోపల అన్నవాడుకు ఒక ఉద్దేశం కలిగింది. అది ఏంటంటే యేసుప్రభుని చూడటానికి వచ్చిన ప్రతి ఒక్కరూ తల వంచాలనే ఉద్దేశంతో ఆ యొక్క ద్వారాన్ని బాగా కిందకు ఉంచాడనమాట. ఏ ఒక్కరైనా అలా వంగి లోపలికి వెళ్ళాలి. అవును, దేవుని దర్శించడానికి ఇష్టపడే ప్రతి ఒక్కరూ వంగవలసిందే, తగ్గించుకోవాల్సిందే. ఆ తగ్గింపు గల ప్రతి ఒక్కరు దేవుడు ఆశీర్వదించి దీవించి ఆశీర్వదించి బలపరిచిన గాక. ఆమె వచ్చిన ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ఇప్పుడే యేసుక్రీస్తు నామములో ఇప్పుడే తగ్గింపు కలిగిన ప్రతి ఒక్కరు ముట్టండి ప్రభా. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించండి, మిర్రక్కలు జరిగించండి ప్రభా. వర్ధలు చేసి పెంపొందింప చేయమని, అభిషేకించమని, యేసు నామములో దైవిక ప్రసన్నత నింపుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే. గాడ్ బ్లెస్ యూ.